రేవంత్ ప్రభుత్వం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ మొత్తాన్నే కంచగచ్చిబౌలి నుంచి తరలించే దుస్సాహసానికి వ్యూహం పన్నినట్లు కనిపిస్తోంది. ప్రభుత్వమే ఈ మేరకు నిన్న తన అనుకూల పత్రికలకు లీకులు ఇచ్చింది. ఇప్పుడు అంత పెద్ద యూనివర్సిటీని నగరం ఆవల ప్రతిపాదించిన ఫ్యూచర్ సిటీలో కేవలం 100 ఎకరాల్లోకి కుదించాలని ప్రభుత్వం భావిస్తున్నదని అనుమానాలు కలుగుతున్నాయి. 100 ఎకరాల వన సంహారం తర్వాత సుప్రీంకోర్టు ఆదేశాలతో వెనక్కి తగ్గిన ప్రభుత్వం ఇప్పుడు ఎకో పార్కు పేరిట కసి తీర్చుకునేందుకు ప్రయత్నిస్తుందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వేలకు పైగా ఎకరాల హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీని రేవంత్ రెడ్డి సింగిల్ పెన్ స్ట్రోక్ తో ఫ్యూచర్ సిటీకి తరలిస్తున్నారా? 400 ఎకరాల కోసం నేడు హెచ్సియు విద్యార్థులు ఉద్యమాలు చేస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వం వారిని ఏమార్చి అసలుకే ఎసరు పెట్టే ఎత్తుగడ వేసిందా? ఈ ప్రశ్నలకు అన్ని వైపుల నుంచి అవును అన్న సమాధానమే వస్తున్నది. సాధ్యమైనంత వేగంగా ఫ్యూచర్ సిటీలో సెంట్రల్ యూనివర్సిటీకి 100 ఎకరాలు, క్యాంపస్ భవన నిర్మాణాల కోసం 1000 కోట్ల రూపాయలు ఇచ్చేందుకు రేవంత్ సర్కార్ ప్రణాళికలు రూపొందించినట్టు సెక్రటేరియట్ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. ఈ మేరకు ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి శాంతికుమారి శుక్రవారం ఉదయం సచివాలయంలో సమావేశమై వర్సిటీ తరలింపు ప్రణాళికపై కసరత్తు చేసినట్టు అత్యంత విశ్వసనీయంగా తెలిసింది. యూనివర్సిటీ భూములను తరలించేందుకు దేశంలోనే అతిపెద్ద ఎకో పార్క్ అనే అంశాన్ని తెరమీదకు తెచ్చారని సుప్రీంకోర్టు అడిగిన వివరాలకు తగిన జవాబు ఇస్తూనే అదే అఫిడవిట్లో ప్రతిపాదిత ఎకో పార్క్ ప్రణాళికను కూడా సమర్పించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. ఈ ప్రతిపాదనలకు మంత్రుల కమిటీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో శనివారం మరికొన్ని మెరుగులతో సీఎం రేవంత్ కి తుది ప్రణాళిక సమర్పించినట్టు తెలిసింది. యూనివర్సిటీలకు ఎంత భూమి సరిపోతుందనే అంశం మీద సుప్రీంకోర్టులో వాదనలు వినిపించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలిసింది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ దాదాపు 2000 ఎకరాల్లో ఉన్నదని, ఇందులో మహా అయితే ఓ 10 నుండి 15 ఎకరాల్లో క్యాంపస్ అడ్మినిస్ట్రేషన్ కార్యాలయాలు ఉంటాయి. మిగతాదంతా లంగ్ స్పేస్ అని, చిట్టడవిలా ఉంటుందని సర్వోన్నత న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించినట్టు తెలిసింది. సెంట్రల్ వర్సిటీని అక్కడి నుంచి ఫ్యూచర్ సిటీకి తరలించి కంచగచ్చిబౌలిలోని 2000 ఎకరాల్లో ఎకో పార్కు నిర్మించాలన్న ప్రతిపాదనను న్యాయస్థానం ముందు పెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైనట్టు తెలుస్తున్నది. ఫ్యూచర్ సిటీలో 100 ఎకరాల పరిహారంతో పాటు భవనాల నిర్మాణాల కోసం 1000 కోట్ల రూపాయలు ఇచ్చేందుకు ప్రభుత్వం సంసిద్ధతను వ్యక్తపరచాలని నిర్ణయించినట్టు తెలిసింది. నాడు హెచ్సియుకు కేటాయించిన 2324 ఎకరాల్లో కొంత అన్యాక్రాంతమైనట్టు అధికారులు గుర్తించినట్టు తెలిసింది. పోయిన భూమి పోగా మిగిలిన 2000 ఎకరాలను ఒక దగ్గరకు తెచ్చి ముందుగా ఎకో పార్కుగా మార్చితే ప్రజల దృష్టి మల్లుతుందని ప్రభుత్వం భావిస్తున్నది. ఏటికి ఎదిరీది 400 ఎకరాలను అమ్మినదానికంటే ఎకో పార్కులను కొల్లేటరల్ గ్యారంటీగా పెట్టడం ద్వారా మరింత సొమ్ము రాబట్టవచ్చని ప్రభుత్వం ఆలోచన చేసినట్టు ప్రచారం జరుగుతున్నది. జనవరి మొదటి వారంలో ప్రారంభమైన తెలంగాణ తొలి ఉద్యమం జనవరి 19 నాటికి తీవ్రతరమైంది. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు ప్రత్యక్ష ఉద్యమంలోకి వచ్చారు. ఈ పోరాటంలో 370 మంది విద్యార్థులు పోలీసు కాల్పులకు బలయ్యారు. అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ జోక్యం చేసుకుని 1969 ఏప్రిల్లో తెలంగాణ ప్రజల సమస్య పరిష్కారానికి 5 ఉన్నత స్థాయి కమిటీలను ఏర్పాటు చేశారు. ప్రత్యేక తెలంగాణ ఆకాంక్షతో రగిలిపోతున్న విద్యార్థులను బుజ్జగించేందుకు 1973 6 పాయింట్ ఫార్ములాలో భాగంగా హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీని తెరమీదకు తెచ్చారు. 1974లో యూనివర్సిటీని స్థాపించారు. తొలినాళ్లలో అబిడ్స్లోని సరోజినీ నాయుడు నివాసం గోల్డెన్ థ్రెషోల్డ్ భవనంలో తరగతులు నిర్వహించేవారు. 1975లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జలగం వెంకట్రావు ప్రభుత్వం కంచగచ్చిబౌలిలోని 2324 ఎకరాల భూమిని యూనివర్సిటీకి కేటాయించింది.